హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది కొత్త వీడియో. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పూణేలో ఎలా ఉంటుందో నేను చూపిస్తున్నాను. మనం బేసిక్గా మన ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చినప్పుడు మనం ఫస్ట్ యాజ్ ఎ జాబ్ చేసేటప్పుడు మనకి ఒక రూమ్ తీసుకోవాలని అలా ఏదైనా ఐడియా ఉంటే మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, హౌసెస్ కానీ పెంట్ హౌసెస్ కానీ ఇలా అంతా కానీ నేను డీటెయిల్గా ఓవర్వ్యూ చెప్తాను. ఇప్పుడు నేను చూపించేది వీడియో వచ్చేసి 1 BHK హౌసెస్. మనకి బేసిక్గా ఇక్కడ మనకి మన ఆంధ్ర తెలంగాణలో దొరికినట్టు డైరెక్ట్గా టూలెట్ బోర్డ్స్ అలాగంతా ఏమి ఉండవు. మనం డైరెక్ట్గా మనం సెర్చ్ చేసి బై మిస్టేక్ దొరకచ్చు. లేదంటే మనకు బ్రోకర్స్ ఉంటారు, మన బ్రోకర్స్ని అప్రోచ్ అవ్వాలి. కొన్ని వెబ్సైట్ నుంచి కానీ అప్రోచ్ అవ్వచ్చు. లేదంటే కొన్ని కమ్యూనిటీస్ దగ్గర బ్రోకర్స్ ఉంటారో వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. ఎలాగైనా అప్రోచ్ అవ్వచ్చు. మీరు బ్యాక్ కవర్లో మీరు వచ్చి చూసే వీడియోని ఏదైతే ఉందో ఇదంతా హౌసెస్ ఉంటాయి. ఇక్కడ బేసిక్గా అన్ఫర్నిచరే ఉంటాయి. జస్ట్ డోర్స్, వాల్స్ అలాగే ఫ్యాన్స్ మాత్రమే ఇస్తారు ఇక్కడ. మిగతాటి అన్నీ మనం పర్చేస్ చేసుకోవాల్సిందే. అలాగే పూణేలో కొంచెం హౌసెస్ పర్సనల్గా దొరకడం అనేది కానీ కొంచెం కష్టమే. ఇక్కడ పూణేలో మనం 1 year ఉన్న 1 month ఉన్న రెంటల్ అగ్రిమెంట్ అనేది కంపల్సరీ చేయాల్సిందే. ఫస్ట్ కొన్ని రెంటల్ అగ్రిమెంట్స్ వచ్చేసి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ 50%, మనం 50% కానీ అలా పే చేయొచ్చు. అలాగే ఇక్కడ రెంట్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ 2 months రెంట్ అనేది అడ్వాన్స్గా పే చేయాలి. బ్రోకర్కి అనేది 1 month మనకి ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ ప్రకారం మనం రెంట్ అనేది ఫుల్ అమౌంట్ అనేది బ్రోకర్కి అనేది పే చేయాలి. తర్వాత మనం ఎప్పుడైతే ఇంట్లోకి వస్తామో ఆ అడ్వాన్సు రెంటల్ అమౌంట్ కాకుండా ఎవ్రీ మంత్ బిఫోరే రెంట్ అనేది పే చేయాలి. లైక్ ఈ మంత్ జరుగుతుందంటే బిఫోరే మనం పే చేయాల్సింది. మన పక్కనైతే ఎండ్లో పే చేస్తాము. ఇలా టోటల్గా ఉంటుంది. బట్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కాబట్టి మినిమం 1 BHK 15,000 to 18,000 ఉంటుంది. అదే గుడ్ కమ్యూనిటీలో అయితే కొంచెం కాస్ట్ కానీ ఎక్కువ ఉంటుంది. వాటర్ ప్రాబ్లం అనేది పూణేలో ఉంటుంది. బట్ మనం ముందే ఏదైతే హౌస్ చెక్ చేసుకుంటామో హౌస్ ప్రకారం మనం ముందే గ్యాదర్ చేసే డేటాని దాని తర్వాత మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.